హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో ఇవాళ మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కుందనమాట. ఇది రీసేల్ ఫ్లాట్ ఇది. అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఇది జూబ్లీస్ అనమాట, ప్రశంసన్ నగర్. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మీకు జిహెచ్ఎంసీ పార్క్ ఉంటుంది, పక్కనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉంటుంది అనమాట, మీడియా ఆఫీస్ పక్కనే అనమాట ఇది. మనకి ఇది అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 1350 SFTలో సేల్కుంది. సో మనకి ఈ అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసి 2006లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 7 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండ్ ప్లస్ వచ్చేసి ఒకటి పెంట్ హౌస్ ఫ్లాట్ అనమాట. మొత్తం 7 ఫ్లాట్స్. సో ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ సేల్కుంది వెస్ట్ ఫేసింగ్లో 1350 SFT. సో ఆ ఫ్లాట్ ఎట్లా ఉంది ఏంటి ఒకసారి మనం డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సో చూస్తాం కదా, ఇది ఫ్లాట్ ఇది. సో లిఫ్ట్ పక్కనే. సో ఫ్లోర్లో 2 ఫ్లాట్సే ఉంటాయి. ఆపోజిట్ ఈ ఫ్లాట్ ఒకటి, ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో సేల్కుంది. ఇది 1350 SFT అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఫ్లాట్ ఎట్లా ఉంది. 3 BHK ఫ్లాట్. రైట్, ఫ్లాట్ లోపలికి వచ్చేసాం. సో చూస్తున్నాం కదా, ఇదంతా హాల్. ఇది చాలా స్పేసియస్గా ఉంది. ఇది హాల్ ఇది. అండ్ మనకి ఇది హాల్లో ఇదంతా వచ్చేసి సిట్టింగ్ ఏరియా, గెస్ట్ సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు ఇక్కడే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది టీవీ యూనిట్ ఏరియా అనమాట. సో టీవీ యూనిట్ ఏరియా కింద కబోర్డ్స్ వచ్చినాయి, చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇక్కడ మీకు కర్టన్ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి విండో. అండ్ మనకు డైనింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కబోర్డ్స్ చేయించారు, చూడొచ్చు మొత్తం. అండ్ డైనింగ్ ఏరియా పక్కనే ఇటు రైట్ సైడ్లో ఇది కిచెన్ ఇది. సో లోపల చూద్దాం. సో ఇదంతా కిచెన్. సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు ఇక్కడ. సో వాల్స్ మొత్తం టైల్స్ ఇచ్చారు. సో ఈ కిచెన్ నుంచి ఇక్కడ మనకు చిన్న విండో టైప్ పెట్టారు, అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇక్కడ నుంచి అందించడానికి. సో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ టైప్ చేశారు. సో కిచెన్ వాల్స్ మొత్తం టైల్స్ వచ్చినాయి. అండ్ కిచెన్లో ఇటు సైడ్ మొత్తం చూడొచ్చు, కబోర్డ్స్ కూడా వేయించారు మొత్తం ఫుల్లీ. నెక్స్ట్ కింద ప్లాట్ఫామ్ కింద కూడా మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి, చూడొచ్చు. సో కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా అనమాట ఇక్కడ. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు గ్రిల్స్కి విండోస్ కూడా పెట్టారు సేఫ్టీగా. సో కిచెన్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం హాల్లోకి వస్తున్నాం. సో ఇక్కడ టీవీ యూనిట్కి ఆపోజిట్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది. సో ఫుల్లీ కబోర్డ్స్ చేయించి పెట్టారు. సో ఇంట్లో కింగ్ సైజ్ బెడ్ పెట్టినాక కూడా ఇంకా చాలా స్పేస్ ఉంది, చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడే. సో కర్టన్స్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది. సో చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాం. సో మనం ఇక్కడ హాల్లో ఒకటి కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడే, చూడొచ్చు. సో ఇది కామన్ బాత్రూమ్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది. సో సెకండ్ బెడ్రూమ్లో చూడొచ్చు మొత్తం ఇందులో కూడా ఫుల్లీ కబోర్డ్స్ కంప్లీటెడ్. సో ఇందులో కింగ్ సైజ్ బెడ్ పెట్టినాక కూడా చాలా స్పేస్ ఉంది, చూడొచ్చు. మనకు చుట్టూ బెడ్ చాలా స్పేసెస్గా ఉంది ఇది కూడా. అండ్ మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇది.
సో నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ ఇది. రైట్, ఈ థర్డ్ బెడ్రూమ్. సో థర్డ్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇలా కూడా. సో ప్రతి బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇచ్చారు, చాలా స్పేసియస్గా ఉంది మొత్తం. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు, వైట్ కలర్ టైల్స్. లివింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బాల్కనీ అనమాట, చూడొచ్చు. సో ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు, మీరు గ్రిల్స్ కూడా పెట్టారు ఇక్కడే. సో ఇదంతా స్పేస్ ఉంది చూడొచ్చు మనకి ఇక్కడే. సో ఇక్కడ మనకు చిన్న ప్లాంటేషన్ పెట్టుకోవడానికి, ఈవినింగ్ సిట్ అవుట్ ఏరియాకి చాలా స్పేస్ ఉంది. సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, అంటే మెయిన్ గేట్కి పైన వస్తుంది ఇది బాల్కనీ, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1350 అనమాట. సో ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 57 స్క్వేర్ యార్డ్స్ చేస్తారు. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1350 SFT. అండ్ మనకు దీనికి పార్కింగ్ ఉంది అనమాట సపరేటు, అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది అపార్ట్మెంట్లో. సో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూడా ఉన్నాడు, వాచ్మెన్ సపరేట్ ఉంది. సో ఇందులో మున్సిపల్ వాటర్ సప్లై ఉంది, అదేవిధంగా బోర్వెల్ ఉంది. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు. అండ్ మనకు దీనికి ఎవరైనా మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే దీనికి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు మీరు. దీని కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్స్ అనమాట. వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీరు డైరెక్ట్ ఓనర్సే. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మనకి ఇది ప్రైమ్ లొకేషన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ పక్కనే. సో జూబ్లీహిల్స్ అనమాట ఇది. సో ఈ ఫ్లాట్ రెంట్కి ఇస్తే మనకి ఇక్కడ 40,000 పర్ రెంట్ వస్తుందండి. మన చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ అడిగితే 35 నుంచి 40,000 వరకు రెంట్ ఉందన్నమాట. సో మీరు కొన్ని కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదా మీరు ఉండడానికి కూడా మంచిగా ఉంది, చాలా నీట్గా ఉంది అపార్ట్మెంట్ కూడా. సో చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి, 7 ఫ్లాట్సే ఉన్నాయి ఇందులో మొత్తం టోటల్. అంటే ఎక్కువ మెంబర్స్ లేకుండా 7 ఫ్లాట్సే ఉన్నాయి టోటల్ అపార్ట్మెంట్స్, అంటే చిన్నదన్నమాట ఇది. సో కొనాలనుకునేవారు. సో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి అమెరికాలో ఉంటున్నాడు, ఆయన ఎన్ఆర్ఐ. సో మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయాలండి. నార్మల్ కాల్ చేస్తే కలవదు, వాట్సాప్ కాల్. అది ఇండియన్ నెంబరు, బట్ మీకు వాట్సాప్లో టచ్లో ఉంటాడు. మీకు మెసేజ్ పెట్టినా కూడా ఆయన రిప్లై ఇస్తాడు. సో మ్యాండేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్సాప్ కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియో మీద నెంబర్ నార్మల్ కాల్ చేస్తే కలవదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఫ్లోర్లో మరో ఫ్లాట్ సేల్కి ఉందండి. దీనికి ఎదురుగానే ఈస్ట్ ఫేసింగ్లో 1400 SFTలో ఉన్న 3 BHK ఫ్లాటు. సో ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఒకటే అపార్ట్మెంట్లో ఒకటే ఫ్లోర్లో ఉండాలనుకునేవారు ఎదురుగా ఉన్న ఈ ఫ్లాట్ సేల్కుంది. సో ఒకే ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ సేల్కున్నాయి, 2 3 BHK ఫ్లాట్సే. సో ఈ 3 BHK ఫ్లాట్ కూడా సేల్కుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో మన నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. హాయ్ అండి, నేను రమ్య బెహరా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.